హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనము కేరళలోని కొచ్చిన్లో ఉన్నాం. సో మనతో ఉంది టాటా నుంచి టాటా పంచ్ ఈవీ 2026 ఫేస్ లిఫ్ట్ అయితే ఉంది. సో వీటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 9.69 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బట్ దీన్ని మనము 6.49 lakhsకి అయితే మనము దీన్ని ఇంటికైతే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. మరి ఎలా తీసుకెళ్ళిపోవచ్చు, దీంట్లో వేరియంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాము. కాకపోతే ఫస్ట్ టైం ఇది మనకి టాటా నుంచి లైఫ్ టైం బ్యాటరీ వారంటీతో అయితే వస్తుంది అనమాట. సో చాలామందికి ఈవీ వెహికల్ తీసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళకి మైండ్లో ఒకే ఆలోచన అయితే ఉంటుంది. బ్యాటరీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పోద్ది, మళ్ళీ బ్యాటరీ రిపేర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఒకవేళ రీప్లేస్ చేయాలన్నా కానీ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. చాలామంది ఇచ్చే ఆప్షన్స్ కూడా మనకి ఏది ముందైతే అది ఇస్తారు, వారంటీ కానీ లేదా కిలోమీటర్స్ 150 kilometers లేదా 2 lakhs kilometers 2,50,000 kilometers అట్లా ఇస్తూ ఉంటారు. బట్ మనకి ఇక్కడ లైఫ్ టైం వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఇది మాత్రం సూపర్బ్. బట్ దీంట్లో ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ జరిగాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి మీకు 30 kilowatt బ్యాటరీ ప్యాక్తో అవైలబుల్ ఉంది, ఇంకోటి మీకు 40 kilowatt బ్యాటరీ ప్యాక్తో అవైలబుల్ ఉంది. అండ్ మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం మీరు టీ తాగే టైంలో అంటే 15 minutesలో 135 kilometers రేంజ్ అయితే ఇస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ రియల్ టైంలో మనకి ఒక 100 kilometers వచ్చినా సరిపోద్ది. బట్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం, మొత్తం కూడా చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ లుక్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మొత్తం మీకు ఒక 7 కలర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. 3 కలర్ ఆప్షన్స్ ఒకటి, ఇంకొక 4 కలర్ ఆప్షన్స్ డ్యూయల్ టోన్కి అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మొత్తం మీకు ఒక 7 కలర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 3 వచ్చేసప్పటికి మీకు స్టాండర్డ్ కలర్స్. మీరు బానెట్ కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా బానెట్ అనేది వెళ్ళి క్లియర్గా మీకు విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ప్రీమియం లుక్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కలర్ ఏదైతే చూస్తున్నారో ఈ కలర్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, హ్యూజ్ టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ సైడ్కి వచ్చేటప్పటికి మీకు ఈ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట, డిఆర్ఎల్ లైట్స్ కానీ, అలాగే మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ హై బీమ్ లైట్స్ ఏవైతే ఉన్నాయి హెడ్ లైట్స్, మీరు హై బీమ్ వేశారు అని అంటే మీకు హై బీమ్ అలర్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది ప్రతి వెహికల్లో అయితే ఉండాలి. మనకి దీంట్లో ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు ఈ వెహికల్లో. మీకు ఒకవేళ హై బీమ్ వేసి మీరు అలాగే డ్రైవ్ చేస్తూ ఉన్నారంటే మీరు హై బీమ్లో ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనం ఎప్పుడైతే లో బీమ్కి వచ్చేస్తామో అక్కడ మనకి అలర్ట్ అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనము నైట్ టైం చూస్తూ ఉన్నాం, చాలా వరకు యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఆ యాక్సిడెంట్ల నుంచి కాపాడడం కోసం ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ప్రతి కార్లో కూడా ఇలాంటి ఫీచర్ అయితే ఉండాలి. దీనివల్ల మనమే కాదు ఆపోజిట్లో వచ్చే వాళ్ళకు కూడా చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ఇక మనం ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఇది మెటల్ అయితే కాదు, ఇది కూడా మీకు ప్లాస్టిక్. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మీకు మెటల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మొత్తం మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఇది మీకు 360 degrees రావడం జరుగుతుంది. ఫ్రంట్లో వచ్చేటప్పటికి మీకు కెమెరా కనిపిస్తూ ఉంది కదా, మీకు ఓఆర్విఎమ్స్ కూడా బోత్ సైడ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మరి రైట్ సైడ్ కూడా ఉంటాయి. దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తున్నాయి, అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రంట్ అయితే మీకు లుక్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వచ్చేద్దాం. సో సైడ్ ప్రొఫైల్లో కనుక చూసుకున్నట్లయితే, సో ఇక మనము టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైర్స్ వచ్చేటప్పటికి అపోలో టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 195/60 టైర్స్. ఇది 16 inches వీల్తో రావడం జరుగుతుంది. ఇది మనకి 16 inches డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మీకు గ్రే కలర్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది, వీల్ ఆర్చ్ అయితే చూడొచ్చు. అండ్ ఇదే మీకు కంటిన్యూషన్ అయితే అయింది. మీకు ఇక్కడ క్లాడింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గ్రే కలర్లో అయితే ఉంటుంది. అండ్ మీకు ఓఆర్విఎమ్స్ ఏవైతే చూస్తున్నారో దీని కింద మీకు కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా 360 degrees కెమెరాతో వస్తుందని. సో అందుకే మీకు బోత్ సైడ్స్ ఈ కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇండికేటర్ వేసినప్పుడు ఇక్కడ లైట్స్ కూడా వెలుగుతూ ఉంటాయి ఓఆర్విఎమ్స్కి. అండ్ మీకు ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇది డోర్ హ్యాండిల్ అనమాట, దీనికి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. ఇక మనం బ్యాక్ సైడ్ వీల్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. 195/60 టైర్ ఆర్ 16 inches వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి, కాకపోతే డిస్క్ బ్రేక్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇక మీకు డోర్ ఒకవేళ మీరు ఓపెన్ చేయాలంటే ఇట్లా ఇంటిగ్రేటెడ్ డోర్ అయితే ఉంటుంది, ఇలా అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు లుక్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ యూజ్ punch.ev అనేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కంటిన్యూషన్ లైట్ అయితే చూడవచ్చు, ఎల్ఈడి లైట్ అయితే మీకు స్ట్రిప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు స్టాపింగ్ లైట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనకి రేర్ స్పాయిలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ రూఫ్ రైల్ అయితే చూడవచ్చు, ఇది నాన్ ఫంక్షనల్ రూఫ్ రైల్. అండ్ మీకు టాప్లోకి వచ్చేటప్పటికి సన్ రూఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ అయితే చూసేద్దాం. అండ్ మీకు ఇక్కడ డీఫాగర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత వస్తుంది ఏంటనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు కింద కనుక చూసుకున్నట్లయితే మీకు సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక 2 సెన్సార్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేద్దాం. సో బూట్ స్పేస్ ఓపెన్ చేసి అసలు బూట్ స్పేస్ ఎంత వస్తుందో చూద్దాం. సో బూట్ స్పేస్ కనుక ఓపెన్ చేసినట్లయితే, సో బూట్ స్పేస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 366 liters హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీకు ఇక్కడ
పార్సిల్ ట్రే కూడా కనిపిస్తుంది. పార్సిల్ ట్రే మనం సిఆర్ఓలో ప్లేస్మెంట్ చేస్తాం కదా, అలా ప్లేస్మెంట్ చేయడానికి ఇచ్చుంటే బాగుండేది. అండ్ మీకు ఇక్కడ బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక హాలోజన్ లైట్ అయితే ఉందన్నమాట బూట్ స్పేస్లో. బూట్ స్పేస్ అయితే మాత్రం మోర్ దెన్ ఎనఫ్. బూట్ స్పేస్ చాలా బాగుంది, మొత్తం సరిపోతుంది మీకు. మనం కింద ఏమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాము. సో కింద కనుక చూసుకున్నట్లయితే మనకి టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మనకి కింద అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇదంతా కూడా మీకు టూల్ కిట్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోతే సో ఫస్ట్ మనం డోర్ సైడ్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో డోర్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి మేజర్ చేంజ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. టాంగిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు మనకి కొంచెం బటన్స్ లా ఉండేది, ఇక్కడ మనకి విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి టాగిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ టాగిల్స్ మాత్రం చూడడానికి కొంచెం ప్రీమియం కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఓఆర్వీఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ మాన్యువల్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఒకవేళ బాటిల్ పెట్టుకోవాలంటే మీకు ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక 1 లీటర్ వరకు మీకు బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేటప్పటికి ట్వేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద వచ్చేటప్పటికి మీకు స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ సీట్ అయితే చూసుకోవచ్చు. సో సీట్ కనుక చూసుకున్నట్లయితే మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మాన్యువల్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఈ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్లో, ఈ 2 సీట్స్ కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వెంటిలేటెడ్ సీట్స్ కూడా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీకు ఎంత వెంటిలేషన్ కావాలో అంత మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను కూర్చున్నాను. సో కూర్చున్నప్పుడు మీకు కంఫర్టబిలిటీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు. సో ఇట్లా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కాకపోతే మీరు ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, థై సపోర్ట్ చూడండి. సో థై సపోర్ట్ అయితే మీకు అసలు ఉండదన్నమాట. సో ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. కూర్చున్నప్పుడు బాగానే ఫీల్ అనిపిస్తుంది కానీ మనకి ఆ హగ్ ఫీల్ అయితే లేదు. అండ్ రెండోది వచ్చేటప్పటికి అన్నిటికంటే ముఖ్యంగా నాకు బాగా డిసప్పాయింట్ అయిందంటే మాత్రం నేను ఈ కుజనింగ్ చాలా అంటే చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా నాకు సాఫ్ట్ కుజనింగ్ అయితే అసలు అనిపించలేదు. ఒకవేళ లాంగ్ జర్నీ చేయాలంటే మేబీ ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే మనం ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెంటిలేటెడ్ సీట్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సో రెండింటికి కూడా మీకు సపరేట్ బటన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు బటన్స్ అయితే ఉన్నాయి కదా, వీటి ద్వారా మీరు వెంటిలేటెడ్ సీట్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనము స్టీరింగ్ కనుక చూసుకున్నట్లయితే స్టీరింగ్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇల్యూమినేటెడ్ టాటా లోగో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకి అన్ని టాటాలకు కూడా ఇదే విధంగా వస్తుంది, అన్ని కార్స్ కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి స్టీరింగ్ కంప్లీట్ లెదర్తో అయితే రావడం జరిగింది. ఇక స్టీరింగ్ మౌంటెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బటన్స్ అన్నీ కూడా మీకు కాలు మీరు ఆన్సర్ చేయడం కానీ, కట్ చేయడం కానీ, బ్లూటూత్ ఫంక్షన్స్ కానీ, అలాగే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, క్రూజ్ కంట్రోలర్ కానీ, ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ కూడా మీకు వైపర్ కంట్రోల్స్ కానీ, అండ్ లైటింగ్ కంట్రోల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ మేజర్గా ఇంకా కనిపించేది 2 మీకు స్క్రీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకటి, అలాగే డ్రైవర్ డిస్ప్లే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం డ్రైవర్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. సో డ్రైవర్ డిస్ప్లేలో వచ్చేటప్పటికి మనకి అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా, ఓడోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ, ఎంత ఛార్జింగ్ ఉంది, ఆ ఎంత ఛార్జింగ్ ఉందో దానికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ మీరు ఎప్పుడైతే బ్రేక్ వేస్తారో, బ్రేక్ వేసినప్పుడు మీకు ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు బ్రేక్ ప్రెస్ చేసినప్పుడే ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది సేవ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఇంకొంచెం రేంజ్ అయితే పెరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే సింపుల్గా మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ అనేది మళ్ళీ సెల్ఫ్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ TPMS కూడా ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. సో దీని ద్వారా మనకి ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక మనము సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ మొత్తం మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేటప్పటికి అన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే కానీ, అలాగే యాపిల్ కార్ప్లే కానీ, మీకు అమెజాన్ అలెక్సా కానీ అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి లేనేం లేదు, అన్నీ ఉన్నాయి. మీకు క్లైమేట్ కంట్రోల్ కానీ, ఇవే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి చూపించడం కానీ అన్నీ ఉన్నాయి. మీకు రేడియో ప్రతి ఒక్కటైతే ఉన్నాయి, ఒకటి లేదనేం లేదు. ఈవెన్ మీకు దీంట్లో ఉన్నటువంటి అసిస్ట్ ద్వారా యూస్ చేసుకొని మీరు సన్ రూఫ్ ఓపెన్ చేయాలనే సరే అట్లయినా సరే ఓపెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక కిందకు వచ్చేటప్పటికి మీకు AC కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ AC కంట్రోల్స్ మాత్రమే కాదు, అండ్ మీరు ఒకవేళ డీసెంట్ కంట్రోల్ కానివ్వండి, లేదంటే మీకు ఒకవేళ మీరు పార్కింగ్ లైట్స్ యూజ్ చేయాలనుకున్నా, 360 డిగ్రీస్ కెమెరాస్ యూజ్ చేయాలనుకున్నా, ఛార్జింగ్ లిడ్ మీరు ఇక్కడి నుంచి ఓపెన్ అయితే చేయొచ్చు. చాలామందికి ఛార్జింగ్ లిడ్ ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు. జస్ట్ ఇక్కడ మీకు వైట్ కలర్లో ఉంది కదా, దీని మీద మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఇది మీకు ఆరెంజ్ కలర్లోకి అయితే ఈ విధంగా అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఛార్జింగ్ లిడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మీరు బ్లోయర్ అడ్జస్ట్మెంట్ కానీ, AC అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక బాటంలోకి వచ్చేసామంటే బాటంలో మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. 65 వాట్స్ మనకి టైప్ Cకి సంబంధించినటువంటి పోర్ట్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే 12 వాట్స్కి సంబంధించినటువంటి సాకెట్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు మీకు కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు మొబైల్స్ ఏదైనా పెట్టుకోవాలంటే చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ అది సామ్సంగ్ S24 అల్ట్రా అది పెట్టినప్పుడు కూడా నాకు సరిపోయింది అని అంటే అది పెద్ద మొబైల్. సో అది పెడితే సరిపోయిందంటే మీకు దాదాపు అన్ని మొబైల్స్ కూడా ఆల్మోస్ట్ సరిపోతాయి అనమాట. ఇక కిందకు వచ్చేటప్పుడు మనకి నాబ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము రొటేట్ నాబ్ అనమాట. ఇది మీకు రైట్ టు లెఫ్ట్ మీరు దీన్ని రొటేట్ అయితే చేయొచ్చు. సో రైట్ సైడ్కి వెళ్ళారంటే మీకు రైట్ సైడ్ మోడ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. మీరు లెఫ్ట్ సైడ్ దీన్ని రొటేట్ చేశారంటే లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మీకు పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, డ్రైవ్ మోడ్ అయితే ఉంటుంది. మీరు ఏ మోడ్లో ఉన్నారు ఏంటి అనేది మిడిల్లో మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ 2 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నారంటే మీకు కొంచెం బెటర్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది అనమాట. కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. లేదు మీరు స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ మోడ్ అనేది మీరు ఖచ్చితంగా ఓన్లీ హైవేలో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సిటీ డ్రైవ్లో పెద్దగా యూజ్ మనకి పడదనమాట. ఓన్లీ హైవేలో మనం ఈ స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేయాలి. ఎకో మోడ్ అనేది కంప్లీట్ సిటీలోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పార్కింగ్ బ్రేక్ కానివ్వండి, ఆటో హోల్డ్ కానీ ఈ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఆర్మ్ రెస్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ ఆర్మ్ రెస్ట్ని మనం ఇలా ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ అయితే ఉంటుంది, కూలింగ్ గ్లవ్ బాక్స్. సో దీంట్లో మనము ఒక 10 రూపీస్ వాటర్ బాటిల్ కానీ లేదంటే ఒక 20 రూపీస్ది మనకి థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ స్పేస్ అయితే లేదు. ఇక ఫ్రంట్లో కూడా మనకి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని నుంచి మీరు ఏదైనా క్యారీ చేయాలంటే లైక్ ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటున్నారంటే చాలా ఈజీగా అయితే క్యారీ చేసేయచ్చు అనమాట. అండ్ మీకు ఫ్రంట్లో ట్వేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ మీకు ట్వేటర్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ రేర్ మిర్రర్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. అండ్ మీకు ఫ్రంట్లో విండ్ షీల్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు సన్ షీల్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు వీటిని సైడ్కి కూడా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రీడింగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ నైట్ టైం ఈ LED ల్యాంప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు సన్ రూఫ్కి సంబంధించిన కంట్రోల్ అయితే ఉంటుంది. సన్ రూఫ్ మీరు ఇక్కడ నుంచి అయినా మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు కమాండ్ ఇచ్చి కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మనకి ఓన్లీ నార్మల్ సన్ రూఫ్ మాత్రమే. ఇది పానరోమిక్ సన్ రూఫ్ అయితే కాదు. మీకు కొంచెం చిన్నదిగానే ఉంటుంది సన్ రూఫ్ అయితే. మీరు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంతే, మరి ఇంకా ఎక్కువ అయితే ఓపెన్ అవ్వదు. అండ్ ఎవరైనా కొంచెం పైకి వెళ్ళాలంటే మాత్రం ఇది పనికి వస్తుంది. బట్ ఇది ఈ వెహికల్కి ఇది మోర్ దెన్ ఎనఫ్. సో ఇట్లా అంటే మళ్ళీ మీకు ఇది క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక మనం సైడ్ నుంచి ఎవరైనా ఎక్కుతున్నారు, పెద్దవాళ్ళు అట్లా ఎక్కుతున్నారు అని అనుకున్నా సరే, లేదన్నా కొంచెం ఆఫ్ రోడ్ చేస్తున్నాం అనుకున్నా సరే, మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ప్యాసింజర్ సైడ్ కూడా కనుక చూసుకున్నట్లయితే, ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఈ ఏవైతే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో, వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అయితే సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వీటిని యూజ్ చేసుకొని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు వెంటిలేషన్. అంతేకాదు మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేటప్పటికి బాటిల్ హోల్డర్ కానీ అలాగే మీకు అంబ్రెల్లా హోల్డర్ కానీ కనిపిస్తూ ఉంటాయి. అంబ్రెల్లా హోల్డర్ అంటే మరి మీకు పెద్ద అంబ్రెల్లా హోల్డర్ అయితే ఉండదు. ఒకవేళ మీరు చిన్న అంబ్రెల్లా పెట్టాలంటే మాత్రం సరిపోతుంది, పెద్దది అయితే సరిపోదు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే మీరు ఈజీగా క్యారీ అయితే చేసేయచ్చు. ఇక మనం బ్యాక్ రోకి అయితే వెళ్దాం. బ్యాక్ రోకి వెళ్ళాలంటే ఇంటిగ్రేటెడ్ చేసి ఉంటాయి మీకు ఇక్కడ హ్యాండిల్స్ అయితే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ దీని మీద ప్రెస్ చేయగానే మీకు ఇట్లా ఓపెన్ అయితే అయిపోతుంది. ఇది 90 degrees ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీరు కూర్చున్నప్పుడు ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది ముందుకైతే. ఇక్కడ మీరు హ్యాండిల్ మీద కనుక చూసుకున్నట్లయితే, డోర్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ట్వేటర్స్ అయితే కనిపిస్తుంది. కింద మీకు స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు బాటిల్ హోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను కూర్చుంటున్నాను కదా, కూర్చున్నప్పుడు ఇక్కడ థై సపోర్ట్ కానీ మీకు లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మీకు ఫ్రంట్ సీట్కి కొంత స్పేస్ అయితే, పాకెట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒకవేళ మ్యాగజైన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా సరే, లేదా మీ మొబైల్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా అలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు 15 వాట్స్కి సంబంధించిన టైప్ C ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ సాకెట్ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కంఫర్ట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు హెడ్ రూమ్ అయితే చూడండి, హెడ్ రూమ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. నేను వచ్చేటప్పటికి నా హైట్ 5.7 అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత హైట్ ఉంది ఏంటి అనేది. అండ్ మీకు ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. పట్టుకోవాలి అనుకుంటే మీరు గ్రాబ్ హ్యాండిల్స్ యూజ్ చేసుకొని కూడా పట్టేసుకోవచ్చు. అండ్ మీకు ఏవైతే రేర్ సైడ్ ఉన్నాయో సో ఇవి మీకు అడ్జస్టబుల్ అయితే ఉంటాయన్నమాట. హెడ్ రెస్ట్లు అన్నీ కూడా అడ్జస్ట్ ఉంటాయి. ఈ హెడ్ రెస్ట్ని మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ చూసుకోండి, రెండింటికి మాత్రమే హెడ్ రెస్ట్లు అయితే ఉంటాయి. మిడిల్లో మీకు హెడ్ రెస్ట్ అయితే ఉండదు. 2 సీట్లు కూడా మీకు నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ఒక చైల్డ్ సీట్ లాగా చెప్పుకోవాలి. అంటే ఇద్దరు పెద్దవాళ్ళు అయితే హ్యాపీగా కూర్చోవచ్చు, కానీ మిడిల్లో ఉండే వాళ్ళు కూర్చోడానికి అయితే మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ కావాలంటే ఓపెన్ అయితే చేసుకోవచ్చు, మీరు హ్యాండ్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీకు బాటిల్ హోల్డర్స్ కానీ అలాంటివి ఏం కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది కూడా చూసుకోండి. సో ఓవరాల్గా మీకు చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కంఫర్ట్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఒకవేళ మిడిల్
మిడిల్లో కూర్చున్నా చాలా మందికి ఉండే ప్రాబ్లం ఇలా హంప్ అయితే ఉంటుంది కదా ఇక్కడ. సో ఈ హంప్ అయితే లేదు, ఈ హంపు చాలా లైట్ ఉంది. సో దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మిడిల్లో కూర్చునే వాళ్ళు సన్నగా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ లావు ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక మీడియంగా ఉంటాను అనమాట లావు. సో దానివల్ల నాకు నా థైస్ అటు ఇటు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అయితే గుర్తుపెట్టుకోండి, సన్నగా ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడైతే కూర్చోవాల్సి ఉంటుంది. థై సపోర్ట్ అయితే లేదు. బట్ నేను కంపేర్ టు ఫ్రంట్ సీట్తో డ్రైవర్ సీట్లతో కంపేర్ చేస్తే, కో ప్యాసింజర్ సీట్తో కంపేర్ చేసిన, డ్రైవర్ సీట్తో కంపేర్ చేసిన, బ్యాక్ సైడ్ సీట్లే నాకు కొంచెం కుషనింగ్ అనిపిస్తున్నాయి, కానీ ఫ్రంట్ సైడ్ సీట్లు కుషనింగ్ అయితే నాకు అసలు అనిపించలేదు. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, అదొక్కటే మనం చెప్పుకోదగ్గ విషయము. బ్యాక్ సైడ్ మాత్రం, ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు కుషనింగ్ అయితే మాత్రం అంత బాగాలేదు. కుషనింగ్ అయితే మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మనకి వీళ్ళు దీంట్లో బాస్ అనే ఒక సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. మరి అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎవరు తీసుకోవాలి అని అంటే, సో ఈ సిస్టమ్ ద్వారా మీరు ఒకవేళ వెహికల్ పర్చేస్ చేస్తే 6.49 lakhsకి వస్తుందని చెప్పాను కదా. అసలు ఏంటి 6.49 lakhsకి వస్తే మేము ఏం పర్చేస్ చేస్తాం, దానివల్ల మాకు ఏంటి యూజ్ అని అంటే, బ్యాటరీ లేకుండా మీరు వెహికల్ని పర్చేస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది టాటాలో ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు. బట్ మనకి ఎంజీ విన్సర్లో ఉంది, అండ్ సుజుకి నుంచి కూడా ఈ విటరాలో మనకి మొన్ననే లాంచ్ చేశారు. సో బ్యాటరీ మనం సింపుల్గా చెప్పాలంటే అద్దెకి తీసుకున్నట్టు. మరి ఈ అద్దెని మనం ఎలా చెల్లించాలి, ఈ రెంట్ని మనం ఎలా పే చేయాలి అని అంటే, పర్ లీటర్ గాను మీరు ₹2.60 ₹2.60 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా పేమెంట్ మొత్తం కట్టేసి మీరు వెహికల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అదే మీకు 9.69 lakhs అలా కట్టి మీరు వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు 9.69 lakhs నుంచి 12 lakhs వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ని బట్టి అయితే అవైలబుల్ ఉన్నాయి. 3 కలర్స్ అనేది మీకు స్టాండర్డ్ కలర్స్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కలర్స్ ఏమేమి ఉన్నాయి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా కొంచెం డ్యూయల్ టోన్ లాగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక మనము బానెట్ అయితే ఓపెన్ చేసాము. బానెట్ ఓపెన్ చేస్తే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఇక్కడ ఐసీ వెహికల్స్ అయితే ఇంజిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని ప్లేస్లో మీకు ఇంజిన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది స్టోరేజ్ స్పేస్ అనమాట. ఇది ఎందుకు ఇచ్చారో స్టిల్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరు ప్రతిసారి ఈ బానెట్ ఓపెన్ చేసి ఈ లోపల పెట్టుకుంటారో ఇవన్నీ కూడా అసలు అర్థమే కాదు. ఇక మనకు టూల్ కిట్స్ విషయానికి వస్తే, టూల్ కిట్స్ అనేవి మనకి ఎలాగో బూట్ స్పేస్లో ఉంటాయి. సో దానికి కూడా కాదు. మరి దీన్ని ఎందుకు ఇచ్చారో మరి వాళ్ళకే తెలియాలి. మరి ఎవరైనా యూజ్ చేస్తే ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏ రకంగా యూజ్ చేస్తున్నారో నేను కూడా తెలుసుకుంటూ ఉంటాను. ఇక్కడ అన్నీ కూడా మీకు కంప్లీట్ సెన్సార్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఛార్జింగ్ సాకెట్ అనమాట. గైస్ ఇవి మనకి టాటా పంచ్ ఇవి యొక్క కార్ కీస్ అయితే. సో కీస్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. కొత్త డిజైన్ అయితే ఏం కాదు, మీకు లాక్ అన్లాక్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే బూట్ ఓపెన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి లైటింగ్ బటన్, అంతే మనకి ఇవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఈ వెహికల్ కంప్లీట్గా వాక్ అరౌండ్ అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై.